ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సిన స్కానింగ్ ఏదైనా ఉందా అంటే అది టిఫా స్కాన్ అండి. టిఫా స్కాన్ అని అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీ అని అంటాం అనమాట. చాలాసార్లు పేషెంట్స్కి మేము చెప్తామన్నమాట 5వ నెలలో స్కాన్ చేసుకొని రండమ్మా అని చెప్పేసి. కానీ వాళ్ళు 6వ నెలలోనో 7వ నెలలోనో చేసుకొని వస్తారనమాట. ఏంటమ్మా అంటే మేడం మాకు పొలంలో పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి, కుదరలేదు, మా ఇంట్లో వాళ్ళకి ఇట్లా కథలన్నీ చెప్తారనమాట వాళ్ళు. బట్ వాళ్ళని తప్పులు పట్టడం కాదండి. యాక్చువల్లీ టిఫా స్కాన్ అన్నది ఖచ్చితంగా 5వ నెలలో చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు 6వ నెలలో 7వ నెలలో చేసుకోవటం వల్ల అవయవ లోపాల స్కాన్ పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. మీరు అడగచ్చు అప్పుడు కూడా కనపడతాయి కదా మేడం లోపం ఏదైనా ఉంటే 6వ నెలలో కూడా అని. ఖచ్చితంగా కనపడతాయండి అవయవ లోపాలు. కానీ చట్ట ప్రకారం అవయవ లోపాలు ఏమన్నా ఉంటే మనం అబార్షన్స్ చేయించుకోవాలంటే 20 వారాల లోపలే చేయించుకోవాలన్నమాట. 20 వారాలు దాటిన తర్వాత మనం అబార్షన్ చేయాలంటే దానికి ఒక స్పెషల్ పర్మిషన్స్, కొన్ని కండిషన్స్ మాత్రమే అప్లై అవుతాయన్నమాట దానికి. సో అందుకోసం అని చెప్పేసి 5 నెలల్లో మీరు కానీ అవయవ లోపాల స్కానింగ్ చేయించుకుంటే మనకి ఏదన్నా బిడ్డ బాగలేదు అని అనుకుంటే మనం తీసేయాలని అనుకుంటే అది కన్వీనియంట్ టైం అనమాట 20 వారాలు అన్నది మనకు. అలా కాకుండా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు 6వ నెలలో 7వ నెలలో చేయించుకొని రావడం వల్ల ఏం ఉపయోగం ఉండదండి. ప్రతి ఒక్కరూ కూడా అంటే మేము ప్రెగ్నెన్సీలో 4 స్కాన్స్ చెప్తారు, 5 స్కాన్లు చెప్తారు, మేము చేయించుకోలేము మేడం అని అంటాం. ఖచ్చితంగా ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఖచ్చితంగా ఒక స్కాన్ చేసుకోవాలా అంటే అది టిఫా స్కాన్ అండి. మిగతావి మీకు వసతి ఉంటే చేయించుకోండి, లేదు అని అంటే ఖచ్చితంగా టిఫా స్కాన్ మాత్రం చేయించుకోండి. థ్యాంక్ యూ.